హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు జియో ఫైబర్ వాడుతున్న ప్రతి ఒక్కరు జియో ఫైబర్ కానీ ఎయిర్ ఫైబర్ కానీ వాడుతున్న ప్రతి ఒక్కరికి ప్రతి నెల స్టేట్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. అది మన మెయిల్కి వచ్చినప్పుడు దాన్ని ఎలా ఓపెన్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. దానికి ఒక పాస్వర్డ్ అనేది ఉంటుంది. మీరు ముందుగా ఏ రిజిస్టర్ మెయిల్ అయితే ఇచ్చారో దాన్ని ఓపెన్ చేసుకొని మెయిల్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ పైన సెర్చ్ బాక్స్లో ఇక్కడ ఈ బిల్ అని కొట్టండి. ఈ బిల్ అని టైప్ చేసినప్పుడు ఈ బిల్ హోమ్ అని వస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పాస్వర్డ్ ఏంటనేది ఇదే స్క్రీన్లో ఉంటుంది. ఇక్కడ యువర్ ఈ బిల్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్, యువర్ 8 క్యారెక్టర్స్ పాస్వర్డ్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ ద ఫస్ట్ 4 letters ఆఫ్ కాంబినేషన్. అంటే మీ పేరులోని ఫస్ట్ 4 letters స్మాల్ లెటర్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హోల్డర్స్ నేమ్ అండ్ లాస్ట్ 4 digits ఆఫ్ యువర్ జియో ఫైబర్ నెంబర్. జియో ఫైబర్ నెంబర్ అంటే మీ ప్రతి ఒక్కరికి ఎయిర్ ఫైబర్ నుంచి కానీ జియో ఫైబర్ నుంచి కానీ ఒక నెంబర్ అనేది రావటం జరుగుతుంది. అది ల్యాండ్ లైన్ నెంబర్ అంటారు దాన్ని. కావాలంటే మనం మొబైల్ ద్వారా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ నెంబర్ మీకు ఆల్రెడీ జియో యాప్లో అయితే ఉంటుంది. మీరు ఎయిర్ ఫైబర్ మీద కానీ జియో ఫైబర్ మీద కానీ క్లిక్ చేసినప్పుడు అలా మీరు చూసుకోవచ్చు. జియో ఫైబర్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ కనెక్షన్ ఈజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ రవి శంకర్ అండ్ యువర్ జియో నెంబర్ ఈజ్ అని ఇక్కడ లాస్ట్లో ఇక్కడ 7 అని XXXX పెట్టి లాస్ట్లో 2345 ఉన్నప్పుడు దెన్ పాస్వర్డ్ టు వ్యూ యువర్ బిల్ షుడ్ బి రవి 2345 ఉన్నప్పుడు ఇప్పుడు నా పాస్వర్డ్ వచ్చేసి నా పాస్వర్డ్ నేను ఎంటర్ చేస్తున్నాను. నా పాస్వర్డ్ అనేది నేను ఎంటర్ చేశాను. నా బిల్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మీరు కూడా ఇదే విధంగా మీ బిల్ అనేది ఓపెన్ చేసి మీరు ఏ నెల నుంచి ఏ నెల వరకు వచ్చింది, అసలు మంత్లీ ఛార్జెస్ ఎంత, అదేంటి మొత్తం మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా అనేది మనం బిల్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని మీరు ఆశిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.